అందరికీ వందనాలు. యేసుక్రీస్తు ప్రభువారు తాను పరిచర్య చేసిన దినాలలో ఎక్కడా కూడా ఏడవడం అన్నది లేనే లేదు. ఆయన్ని సమాజ మందిరంలో తీసుకెళ్ళినప్పుడు కానీ, సైనికులు బంధించినప్పుడు కానీ, ఆయన ఒలీవ కొండ మీద ప్రార్థన చేసినప్పుడు కానీ, ఆయన మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పినప్పుడు కానీ, ఆయన కొరడాలతో కొట్టినప్పుడు కానీ, ఆయన హింసించినప్పుడు కానీ, ఆయన దూషించినప్పుడు కానీ, ఆయన కొరడాలతో కొట్టినప్పుడు కానీ, చివరికి సిలువకేసి అప్పు చెప్పినప్పుడు కూడా ఎక్కడ ఆయన ఏడవడం అన్నది లేదు. కానీ ఒకే ఒక్కసారి ఆయన యెరూషలేమును చూసి ఏడ్చారు అని చెప్పబడుతుంది. ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేమును చూసి ఏడుస్తారు అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇందు నిమిత్తమే లోకాసు వార్త 19వ అధ్యాయం 41వ వచనం. ఆయన పట్టణములకు సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏడ్చి. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేమును చూసి ఏడుస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ యెరూషలేమును చూసి ఏడవడానికి వాళ్ళు ఏమైనా సరే పాడైపోయారా, లేకపోతే వ్యాధులతో ఉన్నారా, కరువు కాటకాలతో ఉన్నారా, సమస్తాన్ని కోల్పోయి ఉన్నారా? వాళ్ళందరూ కూడా బాగానే ఉన్నారు. ఎవరు మట్టుకాలు జీవిస్తున్నారు, ఎవరు మట్టుకాలు సంతోషంగా ఉన్నారు, ఎవరి జీవితాలు వాళ్ళు గడుపుతున్నారు, ఇష్టానుసారంగా తింటూ తాగుతూని ఇలాగ ఉంది. మరి అటువంటి దాన్ని చూసి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఏడుస్తున్నారు? అక్కడ ఏడిసి అంత పరిస్థితి ఏముంది? అయినప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆ యెరూషలేమును చూసి ఏడ్చి అని చెప్పబడుతుంది. అయితే ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఆ యెరూషలేముని చూసి ఏడుస్తున్నారు? ఇదంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారు మొదటి రాకల్లో జరిగినటువంటి యెరూషలేమును చూసి ఏడవట్లేదు. ఆయన దేన్ని చూసి ఆయన ఏడుస్తున్నాడంటే, రేపు 7 ఏళ్ల శ్రమల్లోని యెరూషలేము 10 మంది రాజులు 7 రాజ్యాల వాళ్ళతోని 7 సంవత్సరాల శ్రమల ద్వారా ఆ యెరూషలేము నిర్జీవ ప్రదేశంగా మొత్తం కూడా సర్వనాశనం అయిపోయి పోడు దెబ్బగా ఉంటది. రేపు 2వ రాకల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఒలీవ కొండ మీదకి కాలు మోపు వచ్చి ఇప్పుడు దేన్ని చూస్తున్నాడంటే, ఆ 7 ఏళ్ల శ్రమల్లోని నామ రూపాలు లేకుండా కాలిపోయిన పోడు దెబ్బగా ఉన్న నిర్జీవ ప్రదేశంగా ఉన్నటువంటి ఆ యెరూషలేమును చూసి కన్నీరు పెట్టుకుంటున్నాడు. అయ్యో, నేను ఎన్నుకున్న జనం, నేను ఏర్పాటు చేసుకున్న నా ప్రజలు పాపాలు చేసి అతిక్రమములు చేసి నాకు విరుద్ధంగా బ్రతికి నా ఆజ్ఞలు, నా ఉపమానాలు, నా కట్టలు, నా విధులు, నా శాసనాలు అన్నిటిని విడిచిపెట్టి 7 ఏళ్ల శ్రమల బారిన పడి ఆ 10 మంది రాజులు 7 రాజ్యాల వాళ్ళతో పెట్టిన శ్రమల ద్వారా సర్వం కోల్పోయారే అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు పాడైపోయిన యెరూషలేమును చూసి ఏడుస్తున్నారు. అంటే ఇది యేసుక్రీస్తు ప్రభువు మొదటి రాకల్లో వచ్చినప్పుడు యెరూషలేమును చూసి ఏడవడం కాదు, రేపు 2వ రాకల్లోని యెరూషలేము యొక్క స్థితిని చూసి ఆ కన్నీటిని ఇక్కడ మనకి చెప్తున్నారు అని ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. దేవుడి కొద్ది మాట దీవించును గాక. ఆమేన్.